నమస్కారము. మనకు సంబంధించిన ప్రాచీన కళారూపాలలో బిచ్చగుంట కథలు ఒకటి. బిచ్చగుంట అంటే వీరు ఊరూరా కథలు చెబుతూ ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళుతుంటారు. వీరు ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి గ్రామమునకు వచ్చి అక్కడ కథలను చెబుతుంటారు. వీరి గుంపులో ఒకరు కథకుడు, 2 వంతలు పాడేవారు ఉంటారు. కథ మధ్యలో వచ్చే పిట్టకథలు కడుపుబ్బా నవ్విస్తాయి. వీరు చెప్పే కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీరు చెప్పిన కథలలో మనం ఈరోజు బాలచంద్రుని కథ గురించి తెలుసుకుందాము. వెళ్ళి నా కోడలు అడిగి ఈ అగ్నివాసు ఒప్పుకుంటుంది అడిగి వెళ్ళి రమ్మని చెప్పగా శీలమ్మ వెంటనే తమ కోడలు అయినటువంటి ఐతమ్మ దగ్గరకు వచ్చేసింది. అమ్మ, మీ భర్త గారు కోరరానటువంటి అగ్ని పరీక్షను కోరినాడు. అమ్మ, నీలో ఏదైనా పొరపాటు ఉంటే నాతో చెప్పండి. నేను మా కుమారునితో చెప్పి నీ ప్రాణములు పోకుండా నేను నిన్ను కాపాడగలను. చెప్పమ్మా, ఏమైనా కావాలని చెప్పి ఏమైనా పొరపాటు ఏమైనా చేసినా చెప్పవే. నా సవితి నమ్మడం నవ్వుతూ పిల్లలు కావాలని ఏమైనా పొరపాటు ఏమైనా చేసినావేమో చెప్పమ్మా. నా కొడుకు కాళ్ళు పట్టుకుని నీ కాపురం నిలబెడతా. ఏదో ఒక విధంగా నేను నా కుమారునికి చెప్పి సిగ్గులాగా మనం నవ్వుతాను. నవ్వేటొస్తుంది కదా, ఇంత పని చేసి కూర్చున్నావు. అంతే కదా, మేమంతా బాధపడుతున్నాం నవ్వుతే. అప్పుడు ఐతమ్మ చూసి, అత్తగారు నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. మీ కుమారుడు ఏమి చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పండి. సిద్ధంగా ఉన్నావా? అదే మనకు సరే, ఆ విషయం పోయి నేను వెళ్ళి నా కుమారుడితో ఒప్పుకొని వస్తాను అని చెప్పగా అట్లేనని చెప్పి శీలమ్మ వచ్చేసి, నాయనా కుమార, మా కోడలు నీవు కోరుకున్నటువంటి అగ్ని పరీక్షణ చేస్తానని ఒప్పుకున్నది. కావున ఇంక తెప్పించి కొనుగోలు పెట్టించి రెడీ చేయకపోయినా ఆయన 7 కొలుములు తెప్పించి 3 వినప ముద్దలు తెప్పించి అవి కాక వచ్చినంత వరకు కాంపిస్తూ ఉన్నాడు. ఒక ఆదికి అంభవుని కూడా పిలిచాడు. ఓరి ఆదికి అంభవ, ఈ మన చుట్టూ పల్లెలు ఉన్నాయి చూడండి, మన గ్రామం చుట్టూ ఉండే పల్లెలు. చాటింపు వేసిరా బ్రహ్మనాయుడి భార్య ఐతమ్మ అగ్ని పరీక్ష చేస్తూ ఉంది. మీరందరూ వచ్చి చూసి వెళ్ళవలసిందని చాటింపు వేసిరాపో.